హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజిని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా అండి. డొమినోస్ స్టైల్లో వెజ్ పిజ్జా ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తానండి నేను. మన ఇంట్లో ఓవెన్ లేకపోయినా సరే మన ఇంట్లో చాలా ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇది బయట కొంటే చాలా కాస్ట్ అండి. సరే అండి, ప్రాసెస్ చూద్దాం. గోరువెచ్చని నీరు తీసుకున్నానండి. ఇందులోకి 2 స్పూన్లు పంచదార వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో డ్రై ఈస్ట్ అండి. డ్రై ఈస్ట్ ఇది మార్కెట్లో సూపర్ బజార్లో దొరుకుతుంది. ఇదిగోండి, ఈస్ట్ ప్యాకెట్ ఇలా ఉంటుంది. చిన్న చిన్నగా గసగసాలలాగా చిన్నగా ఉంటుంది. ఇది 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ వేసుకున్నానండి. గోరువెచ్చగా ఉన్నాయండి నీళ్ళు. ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దామండి. 2 కప్పులు మైదా తీసుకున్నానండి. కొద్దిగా సాల్ట్, వెన్న, కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. సరే అండి, బాగా కలుపుకున్నాను కదా. పిండి చూసారా ఎలా ఉందో, ఎంత మాయిశ్చర్గా ఉందో. ఇది నేను చూసారా బాల్ అవుతుంది. ఒక సున్నుండలో చేసుకున్నట్టుగా ఒక బాల్ లాగా ఫామ్ అవ్వాలి పిండి. ఇలా లడ్డూలా ఫామ్ అయితే ఇది కరెక్ట్ గా ఉన్నట్టమాట. ఇప్పుడు మనం ముందుగా ఈస్ట్ కలిపి వాటర్ రెడీ చేసుకున్నాం కదా, అది ఎలా ఉందో చూద్దాం. ఇంకో చూసారా ఈస్ట్ కలిపిన వాటర్ ఎలా పొంగిందో. ఇప్పుడు ఇది వేసుకుందాం. కొంచెం వాటర్ వేస్తాను, సరిపోలేదు. దీన్ని బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలుపుకుంటే పిజ్జా అంత బాగా వస్తుంది. చూసారా, ఇంక ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మదాయించాలండి ఇది పిండిని. దీన్ని బాగా మనం మదాయిస్తే కిందన పిజ్జా బేస్ పర్ఫెక్ట్ గా వస్తుందండి, కరెక్ట్ గా వస్తుంది. మనం ఈ పిండిని మనం ఎంతసేపు ఇలా మనం ఓపిక ఒక 10 మినిట్స్ అన్నా మనం ఇలా అనాలి పిండిని. బాగా కలిసిందండి. ఇంకా దీన్ని మనం ఒక బౌల్లో పెట్టుకుందాం. దీనికి ఆయిల్ రాసుకున్నాను గిన్నెలో. సరే అండి, ఇది తీసుకుని ఇందులో పెట్టుకుందామండి. దీని మీద ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం కదండి, దీని మీద ఒక క్లాత్ కప్పి ఉంచుదాం. క్లాత్ కప్పి ఉంచుకుందాం. ఒక 1 అవర్ పక్కన పెట్టుకుందాం. ఇది డబుల్ అవుతుంది. చూద్దామండి, 1 అవర్ అయింది. చూసారా ఎలా పొంగిందో పిండి. ఇలా పొంగితే మనం బ్యాటర్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసుకున్నట్టు. ఇప్పుడు దీన్ని
మనం పిజ్జా బేస్ తయారు చేద్దాం. త్రీ పార్ట్స్ కింద డివైడ్ చేశానండి. ఇవి 3 పిజ్జాలు అవుతాయి. ఇప్పుడు దీన్ని పిజ్జా చేసుకుందాం. ఫ్లోర్ జల్లుకుందామండి. దీనికి ఇది మనం చపాతీ రోలింగ్ చేసేటప్పుడు గట్టిగా నొక్కి చేయకూడదండి. పైన నెమ్మదిగా చెయ్యాలి. హోమ్ మేడ్ బటర్ అండి. మనం బటర్ వేసుకుందాం. బటర్ని బాగా అప్లై చేసుకుందాం. హోమ్ మేడ్ బటర్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. చూడని వారు చూడండి. అప్లై చేస్తున్నాం కదా. ఇప్పుడు కరాచీ రవ్వ అండి. ఇది బేస్ దీనికి అంటుకోకుండా కరాచీ రవ్వ వేస్తున్నాను. ఉప్మా రవ్వ. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్నది చుట్టూ కొంచెం చెమ్మ చేసుకుందామండి. కొంచెం చెమ్మ చేసుకుందాం. మనం చెమ్మ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుందండి. అంటుకుంటుంది, మళ్ళీ విడిపోకుండా ఉంటుంది. మనం బేక్ అయినప్పుడు విడిపోతుంది. మనం చెమ్మ చేసుకోవడం వల్ల విడిపోకుండా ఇది అంటుకుని ఉంటుందండి. ఇది కొంచెం అవసరమైతే ఎక్కడైనా విడిపోతుంది అనిపిస్తే చెమ్మ చేసుకుని దీన్ని ఇలా నొక్కుంటే సెట్ అయిపోతుంది. ఇలా హోల్స్ చేసుకుందామండి. మనకి ఇది పొంగకుండా ఉండడం కోసం. దీన్ని క్లాత్ కప్పి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు ఇంకోటి తయారు చేస్తానండి. చూద్దాం. చూసారా, ఇప్పుడు మనం ఒక 10 minutes అయిందండి ఇది చేసి. నేను ఆల్రెడీ ఈ లోపది చేసేటప్పటికి సెట్ అయింది. ఇది పిజ్జా సాస్ అండి. చూసారా, ఇది కొంచెం పొంగింది. పిజ్జా బేస్ పిజ్జా సాస్ వేసుకుందాం. బాగా అప్లై చేసాం కదండి. నేను తీసుకున్న చీజ్ ఇదండి, అమూల్ చీజ్ అండి. క్యూబ్స్ ఉంటాయి కదా అవి. చీజ్ వేసుకుందాం. చీజ్ వేసుకున్నాం కదండి. క్యాప్సికమ్,
వెజిటేబుల్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయన్నీ పెట్టుకోవచ్చండి. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ ఏముంటే అవి. ఇవి చిల్లీస్ అండి. ఇవి స్వీట్ కార్న్. పన్నీర్ పెట్టుకుందామండి. అయిపోయినాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇప్పుడు మళ్ళీ చీజ్ వేసుకుందాం. చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. ఇప్పుడు పిజ్జా ఆరిగనం తీసుకుందాం. కొంచెం స్ప్రింకిల్ చేద్దాం పిజ్జా అంతా స్ప్రెడ్ అయ్యేలాగా. ఇది ప్రతి సూపర్ బజార్లో మనకి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ కొంచెం పించ్ ఆఫ్ మిరియాల పొడి అండి. ఇది పెప్పర్ పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ తీసుకున్నాను. కొద్దిగా స్ప్రింకిల్ చేసుకుందాం. సరే అండి. దీని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకుందామండి. బాగా బేక్ అవుద్ది. సరే అండి, ఆ విధంగానే ఇంకో పిజ్జా కూడా రెడీ చేస్తాను. 2 పిజ్జాలు రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు బేక్ చేసుకుందాం. నేను ఆల్రెడీ ముందుగానే స్టవ్ వెలిగించి ఒక 10 నిమిషాల ముందు హీట్ చేశాను. హీట్ అయిపోయింది బాగా. ఇప్పుడు పిజ్జాలని అందులో పెట్టేస్తున్నాను. బౌల్స్లో పెట్టేసి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. పిజ్జా బేక్ చేయడానికి పెట్టిన ట్రేల్లో కింద చిన్న గిన్నెలు పెట్టాలండి, లేకపోతే పిజ్జా మాడిపోద్ది. కింద ఖచ్చితంగా ఒక చిన్న గిన్నెని ఏదైనా పెట్టాలి మనం. నాకు 45 మినిట్స్ పట్టిందండి. అయిపోయింది. చాలా బాగుందండి. రెడీ అయిపోయింది పిజ్జా. కొంచెం చల్లారిన తర్వాత వేరే ప్లేట్లోకి మార్చుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చల్లారిందండి, కొంచెం తీద్దాం. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పిజ్జా. బయట కొన్ని పిజ్జా కన్నా చాలా బాగుంది. మనం ఇక్కడ పిజ్జా పైన స్వీట్ కార్న్, వెజిటేబుల్స్, పన్నీరు వేసాం. ఈ ప్లేస్లో మీరు చికెను, మష్రూము, ఇంకా వేరే రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ మీ ఇష్టం అండి. ఏ ఉంటే అవి వేసుకుని చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇంట్లో ఈజీగా పిజ్జా ఎలా తయారు చేయాలో చూపించాను కదా. మనం రెస్టారెంట్లో బోల్డ్ కాస్ట్ పెట్టి కొనుక్కుంటాం, కానీ మనం ఇంట్లో దానికన్నా చాలా టేస్ట్గా మన చేతులతో మనం తయారు చేసుకోవచ్చండి. సరేనండి, ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోకండి. సరే ఫ్రెండ్స్, బాయ్. Thank you for watching. Please like, share and subscribe my channel.